తెలంగాణ రోల్ మోడల్గా నిలిచిన కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి అసభ్యకర మాటలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. స్పీకర్ కావాలని తమకు మైక్ ఇవ్వలేదన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకునేందుకు కంచెలు వేశారని మండిపడ్డారు. సమైక్యాంధ్రభావ వారసుడు రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆయనకు చెప్పినట్టు రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నాడని నిప్పులు చెరిగారు. సభ లోపలున్నా బయట ఉన్న ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం, పల్లా, కౌశిక్ రెడ్డి తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి గారు బడ్జెట్ పై చర్చ జరుగుతున్న సందర్భంగా సభలో ప్రవేశించి బడ్జెట్కు సంబంధం లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాన్ని తీసుకొని దానిపైన మాట్లాడుతూ అది ఎజెండాలో లేకున్నా బిజినెస్లో లేకున్నా కాళేశ్వరం ప్రాజెక్టు పైన మేడిగడ్డకు పర్యటన పైన మాట్లాడుతూ అసభ్య పదజాలంతో కేసీఆర్ గారిని దూషించడం జరిగింది. దీన్ని మేమందరం కూడా భారత రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యేలందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ స్పీకర్ గారికి మాకు మైక్ ఇవ్వండి అని అనేక పర్యాయాలు మొత్తుకున్నా, గట్టిగా అరిచినా స్పీకర్ గారు మా వైపు చూడకుండా ముఖ్యమంత్రికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. కనీసము ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాతనైనా మాకు అవకాశం ఇస్తారేమో అనుకుంటే మాకు అవకాశం ఇవ్వకుండా మరొక సభ్యునికి అవకాశం ఇచ్చారు. కనీసం బయటికి వెళ్ళి మా పార్టీ తరఫున వివరణ ఇచ్చుకుందామనుకుంటే ప్రజలకు వాస్తవాలేంటో తెలియజేద్దామని కొని మీడియా పాయింట్కి వెళ్తే మీడియా పాయింట్ దగ్గరికి పోలీసులు వెళ్ళనీయలేదు. గత 10 సంవత్సరాలలో ఒకవైపు అసెంబ్లీ నడుస్తూ ఉన్న మీడియా పాయింట్ దగ్గర ఎమ్మెల్యేలు వెళ్ళి మాట్లాడేది, మంత్రులు వెళ్ళి మాట్లాడేది. కానీ ఈరోజు అసెంబ్లీ నడుస్తున్నది మీడియా పాయింట్ దగ్గరికి మీరు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. ఈరోజు అసెంబ్లీలోనే మమ్మల్ని అడ్డుకోవడానికి కంచెలు వేయడం జరిగింది. అసెంబ్లీ ప్రాంగణంలో కంచెలు వేయడం జరిగింది. ఏది ఏమైనా భారత రాష్ట్ర సమితి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. 600 కాంగ్రెస్ పార్టీ అన్ని హామీలు అమలు చేసే విధంగా వాళ్ళని వేటాడుతాం. చేయలేకపోతే ప్రజలను సమీకరించి పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన నిలబడతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అదేవిధంగా కాంగ్రెస్ సభ్యులు కూడా మా వక్తల మీద, ముఖ్యంగా ఇవాళ బడ్జెట్ ప్రసంగంపై ప్రసంగించిన పెద్దలు గౌరవనీయులు కడియం శ్రీహరి గారి మీద కూడా అసభ్య పదజాలంతో ఇవాళ వాళ్ళు మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎల్ఓపి గారి మీద, కేసీఆర్ గారి మీద కూడా సమయ సందర్భం లేకుండా ఇవాళ ఇష్టం వచ్చినట్టు అసభ్య పదజాలంతో మాట్లాడడం జరిగింది. మేము దాన్ని వారు మాట్లాడుతున్నప్పుడే నిరసించాం. ఇవాళ శ్రీహరి గారు మాట్లాడుతున్నప్పుడు సభలో ముఖ్యమంత్రి గారు కానీ, ఎల్ఏ మినిస్టర్ కానీ, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ కానీ మాట్లాడాలి. అసలు వాళ్ళు ఎవరు లేరు. ఉన్న వాళ్ళు ఎవరు కూడా మాట్లాడడానికి ఏదో మాట్లాడుతుంటారు, తిట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఒక సభ్యుడు మాట్లాడుతుంటే 20 సార్లు మైక్ కట్టు. సమైక్యాంధ్ర భావ వారసుడు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు అండ్ కో కంపెనీ ఏదైతున్నదో వాళ్ళు ఇలా రేవంత్ రెడ్డిని అడ్డుపెట్టుకొని ఇక్కడ తెలంగాణ ఆనవాళ్ళు చేర్పేయడానికి, తెలంగాణ అస్తిత్వాన్ని చెడగొట్టడానికి, తెలంగాణ రాజముద్రను, తెలంగాణ తల్లి, తెలంగాణ బోర్డులు అన్నింటినీ చేర్పేయడానికి అని చెప్పి చంద్రబాబు అండ్ కో చెప్పిన విధంగా రేవంత్ రెడ్డి గారు నడుచుకుంటున్నారు. వారు చెప్పినట్టు అదే భాష మాట్లాడుతున్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అసెంబ్లీలో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసెంబ్లీ బయట మీడియా పాయింట్లో మాట్లాడదామంటే ఆడ కూడా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు నా మీద అసెంబ్లీలో మాట్లాడిండు.
నా సతీమణి నా బిడ్డని చేపట్టి నేను గెలిచినా అని మాట్లాడిండు. ఎస్, నా సతీమణి నా బిడ్డ ఇద్దరు నేను గెలవాలి అని ప్రచారం బరాబర్ చేసిండ్రు, బరాబర్ కోరుకున్నారు. కానీ నీలా కాదు కదా, నీ చరిత్రలా కాదు కదా పొన్నం. నీ సతీమణి నువ్వు 2018లో కరీంనగర్ అసెంబ్లీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నప్పుడు ఎన్నికల సమయంలో నువ్వు ఓడిపోవాలని నీ సతీమణి మీ ఇంట్లో ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఇది నిజమా కాదా? ఇలా నువ్వు నా మీద అనేకంటే ముందు ఒక ఏళ్ళు చూపించే ముందు మళ్ళా 4 ఏళ్ళు నాకు చూపిస్తున్నాయి అనేది నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నీలాగా నక్కలాగా కొట్లాడి నేను గెలవలే. కేసీఆర్ గారి నాయకత్వంలో సింహంలాగా గర్జించి హుజురాబాద్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసిన.